మీ ప్రశ్నలకు నా సమాధానాలు. హస్బెండ్ వైఫ్ దగ్గర నుంచి భరణం తీసుకోవచ్చా? కోర్టులో భగవద్గీత ఎందుకు ప్రమాణం చేయడానికి వాడుతారు? పోలీస్ కి నా ఫోన్ చెక్ చేసే అధికారం ఉందా? హౌ టు అప్రోచ్ సుప్రీం కోర్ట్ డైరెక్ట్లీ? స్త్రీల ఆత్మరక్షణ కోసం ఇచ్చిన ప్రొవిజన్ ఆర్టికల్ 32. నన్ను ఒక లోకల్ రాజకీయ నాయకుడు బాగా హెరాస్ చేస్తున్నాడు, నేనేం చేయాలి? డైవర్స్ కి గ్రౌండ్స్ ఏంటి అని అడుగుతున్నారండి. పోలీసులు లాయర్లకు భయపడతారా? అమ్మాయిలు పెప్పర్ స్ప్రే క్యారీ చేయొచ్చా ఇండియాలో అనేదండి ప్రశ్న. సో డబ్బు తీసుకున్నాడు, డబ్బు తిరగట్లేదు, స్నేహితుడండి, ఏం చేయాలి? వేరే వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ కాన్వర్సేషన్ ని రికార్డ్ చేయడం కరెక్టా లేదా అని అడుగుతున్నారండి. నమస్కారం అండి, నా పేరు తులసిరాము, హైకోర్టు అడ్వకేట్ అండ్ ఆర్బిట్రేటర్. ఇది భారతీయత ఛానల్ ద్వారా 4th ఎపిసోడ్ చేస్తున్నాము. మీ ప్రశ్నలకు నా సమాధానాలు. ఈ ప్రశ్న ఏంటంటే, కోర్టులో భగవద్గీత ఎందుకు ప్రమాణం చేయడానికి వాడుతారు, మిగిలిన హోలీ బుక్స్ అంటే ఖురాను, బైబిల్ ఎందుకు వాడరు అనేదండి. యాక్చువల్గా మనకి ఓత్ యాక్ట్ 1969 అనేది ఒకటి ఉందండి. ఆ యాక్ట్లో సెక్షన్ 32 ఏం చెప్తుందంటే, ఇదేం చెప్పదండి భగవద్గీత వాడాలి, ఖురాన్ వాడాలి, బైబిల్ వాడాలని ఏం చెప్పదండి. ఇది మనకి ఈ ప్రశ్న పంపించిన వాళ్ళ మీద, ఈవెన్ మన మీద కూడా సినిమా ప్రభావం ఉందండి. మనం సినిమాల్లో చూసి భగవద్గీత మీద ప్రమాణం చేసి అంటున్నాం కదా, కోర్టులో అలా ఏం లేదండి. మీరు ప్రమాణం చేయాలి, ప్రమాణం చేసి నిజమా చెప్తాను, నిజం మాత్రమే చెప్తాను, నిజం కాకుండా మరి ఏమి చెప్పను అని చెప్తామండి. అంతేగాని భగవద్గీత మీద చెప్పాలి అనేది ఏం లేదండి. ఓత్ యాక్ట్ 1969 సెక్షన్ 32 కూడా అదే చెప్తుందండి. కాబట్టి ఇది మన సినిమాల ప్రభావం వల్ల ఈ ప్రశ్నలు మనకి తలెత్తుతూ ఉంటాయండి. మరొక ప్రశ్న తీసుకుందామండి. పోలీస్కి నా ఫోన్ చెక్ చేసే అధికారం ఉందా అనేదండి ప్రశ్న. ఈ ప్రశ్నకి మనము డైరెక్ట్ సమాధానం చెప్పలేమండి. ఎందుకంటే ఒక కేసు పోలీసు వాళ్ళు కట్టినప్పుడు వాళ్ళు ఆధారాలు సేకరించాలండి, పోలీసు వాళ్ళే ఆధారాలు సేకరించాలి. కాకపోతే ఆధారాలు సేకరించేటప్పుడు ఏ ఆధారాలు అయితే మిమ్మల్ని దోషిగా నిరూపిస్తాయో ఆ ఆధారాలు మీ ద్వారా వాళ్ళు తీసుకునేదానికి లేదు. దీన్నే మనకి కాన్స్టిట్యూషన్లో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటారండి. ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3లో చెప్తారు సెల్ఫ్ ఇంక్రిమినేషన్. ఏ ఆధారాలు అయితే మిమ్మల్ని దోషిగా నిరూపిస్తాయో ఆ ఆధారాలు మీరు పోలీసులకు ఇవ్వనవసరం లేదు. యాక్చువల్గా వాళ్ళు అడగకూడదు, ఎందుకంటే ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అదే చెప్తుందండి. కాబట్టి మీరు ఇవ్వనవసరం లేదు. వేరే ఆధారాలు వాళ్ళు అడుగుతారు, అవి మీరు ఇవ్వచ్చు. ఒకవేళ మీరు మిమ్మల్ని దోషిగా నిరూపించే ఆధారాలు మీరు వాళ్ళకి ఇచ్చినా అవి కోర్టులో చెల్లవు. కాబట్టి మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1949 ఇది చెప్తుంది. దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటారు. మీరుగా దోషిగా నిరూపించుకునే ఆధారాలు మీరు ఎవ్వరికీ ఇవ్వనవసరం లేదు. అది పోలీసుల పని, మీ పని కాదు. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. నన్ను ఒక లోకల్ రాజకీయ నాయకుడు బాగా హెరాస్ చేస్తున్నాడు, నేనేం చేయాలి అనేది ప్రశ్న అండి. ఇది ఒక సామాన్యుడికి, సదరు సామాన్యుడికి ఉండే ప్రశ్న. దీనికి మనకు ఉపశమనం ఉందండి. సెక్షన్ 44 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ 1860లో అసలు ఇంజూరీ అంటారండి. అసలు ఇంజూరీ అంటే ఏంటంటే 3 రకాలండి. మీ శరీరానికి కానీ, మీ రెప్యుటేషన్కి కానీ, మీ ప్రాపర్టీకి కానీ ఎవరైనా గానా ఇబ్బంది పెడితే మీరు పోలీస్ స్టేషన్లో కేసు వేసుకోవచ్చండి. ఇక్కడ శరీరం అంటే మీ మనసు కూడా అండి. సో మీ మనసుకు కానీ, మీ శరీరానికి కానీ, మీ ప్రాపర్టీకి కానీ, మీ రెప్యుటేషన్కి కానీ భంగం కలిగితే మీరు సెక్షన్ 44 కింద పోలీస్ స్టేషన్లో కేసు వేసుకోవచ్చు. వాళ్ళు కేసు కడతారు, కేసు కోర్టుకు పోతుంది, మీరు ప్రూవ్ చేసుకోండి. మీరు ప్రూవ్ చేసుకున్నాక, ప్రూవ్ చేసుకోవడం అంటే ఏంది, వాడు మిమ్మల్ని దూషించాడు అనుకోండి, అది ఒకదాని కింద స్లాండర్ కింద వస్తుంది. అలా కాకుండా వాడు మీ గురించి పేపర్లో రాసి, లేకపోతే పత్రాలు రాసి, ఫ్లైయర్స్ రాసి ఇచ్చాడు అనుకోండి, అది ఒక రకంగా వస్తుంది. అది కాకుండా వాడు ఇంటర్నెట్లో మీ గురించి చెడ్డగా రాశాడు అనుకోండి, అది యాక్ట్ గవర్న్ బై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. ఈ విధంగా మీకు ఉపశమనం కలుగుతుంది, వాడికి శిక్ష పడుతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అయితే మీకు వాడి మీద జరిమానా కూడా వేస్తారండి. జరిమానా కూడా వేస్తారు, వాడు అట్లా చేయకుండా చూస్తారు. కాబట్టి మీకు రెమెడీ ఉంది, మీరు కామ్గా ఉండొద్దండి. మీకు ఇంజురీ జరిగింది అంటేనే, మీకు బాధ కలిగింది అంటేనే ఇంజురీ. ఏ విధంగా బాధ కలిగింది? మనసుకు బాధ కలిగిందా, శరీరానికి బాధ కలిగిందా, మీ ప్రాపర్టీకి బాధ కలిగిందా, మీ రెప్యుటేషన్కి బాధ కలిగిందా అని చూడాలి. ఈ మూడిట్లో ఏదైనా సరే మీరు పోలీస్ స్టేషన్లో కేసు వేసుకొని తద్వారా కోర్టుకి కేసు వెళ్తుంది, మీరు పోరాడచ్చండి. ఇంకో ప్రశ్న తీసుకుందామండి. ఈ ప్రశ్న ఏంటంటే, ఈజ్ ఇట్ లీగల్ టు రికార్డ్ సమ్వన్స్ కాన్వర్జేషన్?
అంటే వేరే వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ కాన్వర్జేషన్ని రికార్డ్ చేయడం కరెక్టా లేదా అని అడుగుతున్నారండి. ఆన్సర్ వచ్చి కరెక్ట్ కాదండి. దేని ప్రకారం కరెక్ట్ కాదంటే ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1949. సో దీని ప్రకారము రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ప్రకారము ఇతరుల కాన్వర్జేషన్ వాళ్ళ కన్సెంట్ లేకుండా రికార్డ్ చేయకూడదండి. కానీ ఇదే లా ఇంకొకటి చెప్తుందండి, ఎవిడెన్స్ గాటన్ బై ఇల్లీగల్ మీన్స్ ఆల్సో వ్యాలిడ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంది. సో అంటే ఎవిడెన్స్ ఏ రకంగా తీసుకొచ్చినా ఆ ఎవిడెన్స్ని కోర్టులో మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్తుంది. సో ఈ విధంగా చూస్తే ఇతరుల కాన్వర్జేషన్ని మనము రికార్డ్ చేయడం తప్పండి ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1949 ప్రకారం. విల్ టేక్ అదర్ క్వశ్చన్ అండి. డైవర్స్కి గ్రౌండ్స్ ఏంటి అని అడుగుతున్నారండి. ఇది లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాము. మెయిన్ గ్రౌండ్స్ చెప్పుకున్నాం. ఒకటి వచ్చి క్రూయల్టీ అని, రెండు వచ్చి డెజర్షన్ అని, మూడు వచ్చి ఇంపార్టెన్స్ అని, నాలుగు వచ్చి చేంజ్ ఆఫ్ రిలీజియన్, ఒక రిలీజియన్ నుంచి ఇంకొక రిలీజియన్కి వెళ్ళిపోవడం అని, రెండోది వెరినల్ డిసీజెస్ అంటే వాళ్ళకి ఏదైనా జబ్బులు ఉండడము లేకపోతే వాళ్ళు పిచ్చోళ్ళు అవ్వడము మనము డైవర్స్ తీసుకోవచ్చు. ఇదే కాకుండా ప్రిజంప్షన్ ఆఫ్ డెత్ ఉందండి. అంటే ఒక 7 సంవత్సరాలు భర్త గాన కనబడకపోయినా భార్య గాన కనబడకపోయినా దాన్ని కూడా ప్రిజంప్షన్ ఆఫ్ డెత్ అని తీసుకొని విడాకులు తీసుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయండి. ఇంతకుముందు లెప్రసీ కూడా ఒక గ్రౌండ్ ఉండిందండి దేనికి, డైవర్స్కి. ఇప్పుడు లెప్రసీలో కమ్యూనికబుల్ లెప్రసీ మాత్రమే గ్రౌండ్ అండి. మిగిలిన లెప్రసీలు ఇట్ ఈస్ నాట్ ఏ గ్రౌండ్. ఇవన్నీ ఉన్నాయండి. మీరు ఎప్పుడైనా సరే డైవర్స్ తీసుకునేటప్పుడు చైల్డ్ మ్యారేజ్ కూడా అండి, చైల్డ్ మ్యారేజ్ కూడా ఒక గ్రౌండ్ ఫర్ డైవర్స్. కాబట్టి మీరు ఏదైనా తీసుకునేటప్పుడు ఒక లాయర్ని కలవండి. మీ దగ్గర ఉండే ఫ్యాక్ట్స్ని బట్టి, నిజాలను బట్టి అతను ఏ గ్రౌండ్ మీద డైవర్స్ అడగాలి, ఏ గ్రౌండ్ స్టార్టింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది, ప్రైమరీ గ్రౌండ్గా తీసుకుంటామని చెప్తారు. ఆ గ్రౌండ్ ప్రకారం మీరు డైవర్స్ కోర్టు ద్వారా పొందొచ్చు. మరొక ప్రశ్న తీసుకుందామండి. పోలీసులు లాయర్లకు భయపడతారా అని అడుగుతున్నారండి. యాక్చువల్గా దీనికి ఆన్సర్ ఏం చెప్పాలంటే, మన భారతదేశం డెమోక్రటిక్ కంట్రీ, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే పోలీసులు లాయర్లు తరచుగా తారస్థపడుతూ ఉంటారు కాబట్టి పోలీసులు లాయర్లకు టైం ఇస్తారు. ఎందుకంటే లాయర్లకు లా తెలుసు కాబట్టి. అదే కాకుండా జడ్జిలు వీళ్ళు కూడా లాయర్సే కాబట్టి టైం ఇస్తారు, లా తెలుసు కాబట్టి మాట్లాడతారు. అంతేగాని పోలీసులు లాయర్లకు భయపడడం అనేది ఒక అపోహ మాత్రమే అండి. మరొక ప్రశ్న తీసుకుందామండి. ఈ ప్రశ్న లాయర్ల మీదే వేశారండి. హౌ డు ఐ నో వెదర్ మై లాయర్ ఈజ్ ఎ గుడ్ లాయర్ ఆర్ నాట్? ఈ ప్రశ్నకి స్ట్రైట్ గా చెప్పాల్సిన ఆన్సర్ లేదండి. సో మీకు చెప్పాలి అంటే మీరు లాయర్ని ఎవరైనా కలిసినప్పుడు మీ సమస్య చెప్పినప్పుడు అతని దగ్గర నుంచి మీకు సమాధానం వస్తుందా లేదా, అతను మీకు రిలవెంట్ ప్రశ్నలు వేస్తున్నాడా లేదా, దగ్గర రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి అని అడుగుతున్నాడా లేదా, ఒక డాక్యుమెంట్ లేకపోతే అది ఎలా తెచ్చుకోవచ్చు అని చెప్తున్నాడే లేదా, ఇటువంటి అంశాలను అన్ని పరిశీలించి మీరు అతను మీకు సరిపోతాడా లేదా, మీ సమస్యకి కరెక్ట్ అయిన లాయరా లేదా మీరు ధృవీకరించుకోవాలండి. అంతేగాని లాయర్ గుడ్ లాయరా బ్యాడ్ లాయర్ అనేది ఏం లేదండి. లాయర్లు డిఫరెంట్ కేసులు డిఫరెంట్ లాయర్స్ ఉంటారు. కాబట్టి మీ సమస్యకి కరెక్ట్గా విని సమాధానము ఉపశమనం ఇవ్వగలుగుతాడా లేదా అని మీరు బేరీజు వేసుకున్నాకే మీరు ఆ లాయర్తో. మరొక ప్రశ్న తీసుకుందామండి. ఈ ప్రశ్న ఏంటంటే, అమ్మాయిలు పెప్పర్ స్ప్రే క్యారీ చేయొచ్చా ఇండియాలో అనేదండి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానము, అమ్మాయిలు వాళ్ళ యొక్క ఆత్మరక్షణ కోసము పెప్పర్ స్ప్రే క్యారీ చేయొచ్చు, అది లీగల్ వ్యాలిడ్ అని. ఎందుకు వచ్చిందని మీకు కూడా తెలుసు. రీసెంట్ గా వాళ్ళ మీద చాలా అత్యాచారాలు జరిగినప్పుడు వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి, ఎందుకంటే స్త్రీ పురుషుడితో కంపేర్ చేస్తే స్త్రీ కొద్దిగా బలహీనం కాబట్టి ఆమె తప్పించుకునేదానికి, ఆమె ఆత్మరక్షణకి పెప్పర్ స్ప్రే ఆమె క్యారీ చేయొచ్చు అని లీగలైజ్ చేశారండి. ఇది ఆడవాళ్ళకి మాత్రమే ఇచ్చిన ప్రొవిజన్ అండి. సో వాళ్ళు మాత్రం పెప్పర్ స్ప్రే క్యారీ చేయొచ్చు. కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. మీరు కోర్టులోకి కానీ లేకపోతే పార్లమెంట్లోకి కానీ లేకపోతే అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు మాత్రము ఆ పెప్పర్ స్ప్రే లోపల తీసుకోబోకూడదు, అక్కడే డిపాజిట్ చేయాలండి. సో ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఆడవాళ్ళు పెప్పర్ స్ప్రే క్యారీ చేయొచ్చు. ఎందుకు అంటే వాళ్ళ ఆత్మరక్షణ కోసము, ఇది లీగల్ వ్యాలిడ్ ఇన్ ఇండియా. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. కెన్ వి టేక్ లీగల్ యాక్షన్ ఆన్ ఫ్రెండ్ who has taken money and not returning? సో డబ్బు తీసుకున్నాడు, డబ్బు తిరగట్లేదు, స్నేహితుడు అండి, ఏం చేయాలి అనేది ప్రశ్న. డెఫినెట్గా మీరు అతని మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చండి. లీగల్ యాక్షన్ తీసుకునే ముందు మీరు డబ్బు అతనికి ఎలా ఇచ్చారు, తద్వారా మీరు ఏమైనా ఆయన దగ్గర ఏ డాక్యుమెంట్స్ తీసుకున్నారు అనేది ఇంపార్టెంట్. మీ దగ్గర చెక్ ఉంటే ఒక లెవెల్ ఆఫ్ కేసు, మీ దగ్గర ప్రామిసరీ నోట్ ఉంటే ఒక లెవెల్ ఆఫ్ కేసు, మీ దగ్గర ఏమీ లేవు, మీరు డబ్బు ఆన్లైన్లో మాత్రం పంపించినారు, ఒక లెవెల్ కేసు. అట్లా కాకుండా డబ్బు
చేతికే ఇచ్చినారు అప్పుడు ఇంకో రకంగా ప్రొసీడ్ అవ్వాలండి. గ్యారంటీగా మీకైతే రెమెడీ ఉందండి. సో మీరు ఇచ్చిన విధానము ప్లస్ మీ దగ్గర ఆయన దగ్గర నుంచి ఏమి డాక్యుమెంట్లు ఉన్నాయి అనే దాన్ని బట్టి మీరు కేసు వేసుకోవచ్చు, ఆ డబ్బు మీరు తిరిగి పొందవచ్చు. మరొక ప్రశ్న తీసుకుందామండి. ఈ ప్రశ్న ఏంటంటే హౌ టు అప్రోచ్ సుప్రీం కోర్ట్ డైరెక్ట్లీ. సో ఈ ప్రశ్న ఏం చెప్తుందంటే డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకి రీచ్ అవ్వాలంటే ఎట్లా అంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1949లో పొందుపరిచారండి ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 ప్రకారము మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి రీచ్ అవ్వచ్చండి. ఎప్పుడు అంటే మన ఫండమెంటల్ రైట్స్ అంటే మనకి ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మన ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయండి. సో ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్ వచ్చి ఒక 3 ఉన్నాయి కదండి మనకి. సో రైట్ టు ఈక్వాలిటీ, సో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇవన్నీ ఉన్నాయి. వీటికి ఎప్పుడైనా భంగం కలిగినప్పుడు మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్ రూపంలో మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చండి. ఇంకొక క్వశ్చన్ తీసుకుందామండి. హస్బెండ్ వైఫ్ దగ్గర నుంచి భరణం తీసుకోవచ్చా? వైఫ్ డైవర్స్ వేసింది, హస్బెండ్ అలిమోని అంటారు కదండి, భరణం తీసుకోవచ్చు అంటున్నారండి. తీసుకోవచ్చు సబ్జెక్ట్ టు ద కండిషన్స్. ఒక కేసులో ఇచ్చారండి. సపోజ్ భార్య విడాకులు వేసింది, భర్త విడాకులు ఇచ్చేటప్పుడు నాకు భరణం కావాలి అని అడగచ్చు. ఎందుకు అడగచ్చు? ఆ పరిస్థితులు చూపించాలి. మాకు తెలిసిన కేసులో ఏమైందంటే ఒక భర్త భార్యను బాగా చదివించాడు, తద్వారా ఆమె ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చినాక ఆమె డైవర్స్ వేసింది. డైవర్స్ వేసినప్పుడు భర్త ఏం చెప్పాడంటే నాకుండేది మొత్తము నేను సంపాదించింది, నాకుండే ఆస్తులంతా పెట్టి నిన్ను చదివించాను, ఈరోజు నీకు ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు నువ్వు విడాకులు తీసుకుంటున్నావు, నా పరిస్థితి ఏంది అన్నాడు. ఆ పరిస్థితుల్లో కోర్టు డిస్క్రిషన్ అండి. అలిమోని భరణం అనేది ఒక అబ్సల్యూట్ రైట్ కాదండి, కోర్టు డిస్క్రిషను. ఆ పరిస్థితుల్లో భర్తకి భార్య దగ్గర నుంచి కోర్టు భరణం ఇప్పించిందండి. సో అంటే రేరెస్ట్ ఆఫ్ ద రేస్ కేసెస్లో అంటే అక్కడ కానీ ఆ పరిస్థితులు ఉంటే డెఫినెట్గా భర్త దగ్గర నుంచి భార్యకి ఇప్పిస్తారు, లేకపోతే భార్య దగ్గర నుంచి భర్తకి ఇప్పిస్తారు. ఇది సాధ్యమే అండి. లాస్ట్ క్వశ్చన్ అండి, చూద్దాము. ఈ క్వశ్చన్ ఏంటంటే సెక్షన్ 377 ఆఫ్ ఐపీసీ ఏం చెప్తుంది అని అడుగుతున్నారండి. సెక్షన్ 377 ఐపీసీ ఏం చెప్తుందంటే అన్నేచురల్ సెక్స్ గురించి చెప్తుందండి. అన్నేచురల్ సెక్స్ బిట్వీన్ మ్యాను, ఉమెను, అనిమల్తో కానీ మ్యాన్తో కానీ ఉమెన్తో కానీ అన్నేచురల్ సెక్స్ చేస్తే దీని కింద కేసు కడతారు. లైఫ్ టైం అన్నా పనిష్మెంట్ పడవచ్చు, లేకపోతే 10 years వరకు పనిష్మెంట్ పడవచ్చు. కానీ ఇది రీసెంట్గా మనకి సుప్రీంకోర్టు డీక్రిమినలైజ్ చేసిందండి. ఎక్కడ దాకా? బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్, బిట్వీన్ ఉమెన్ అండ్ ఉమెన్, ఇఫ్ దెర్ ఈజ్ ఎ కన్సెన్షువల్ సెక్స్. సో దీన్ని మాత్రమే డీక్రిమినలైజ్ చేసింది. కానీ అన్నేచురల్ సెక్స్ విత్ అనిమల్ మాత్రము అలానే ఉందండి. సో అనిమల్తో అన్నేచురల్ సెక్స్ చేస్తే వాడికి ఈ సెక్షన్ ద్వారా అంటే సెక్షన్ 377 ద్వారా లైఫ్ టైం కానీ లేకపోతే 10 సంవత్సరాల జైలు శిక్ష కానీ మరియు జరిమానా కూడా పడే అవకాశం ఉందండి. ఈరోజు ఎపిసోడ్లో ప్రశ్నలన్నీ అయిపోయినాయండి. మీకేమన్నా ప్రశ్నలు ఉంటే మీరు చాట్ బాక్స్లో వేయండి. ఆ ప్రశ్నలు నన్ను తాళపత్ర గంధరాల్లాగా చేరుకుంటాయి. తద్వారా మీ ప్రశ్నలకి నా సమాధానాలు నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంటాయి. నమస్కారం.